కల్కి సీక్వెల్ లో కమల్ హాసన్ లుక్ ఏంటి? కల్కి పార్ట్ 2 లో కమల్ హాసన్ బిగ్ రోల్ ఉందట. అలాగే కమల్ హాసన్ మేక్ ఓవర్ కు కూడా మంచి మార్కులు పడ్డాయి. అయితే సినిమాల్లో చూసినట్టుగా కాకుండా కమల్ హాసన్ కల్కిలో తన పాత్రకు విస్తృత ప్రశంసలు అందుకున్నారట. మరి తాజాగా వైరల్ అవుతున్న కమల్ హాసన్ ఫోటోలు కల్కి సినిమాలోని యాష్కిన్ పాత్రకు సంబంధించినవేనా? ఇటీవల విడుదలైన కల్కి చిత్రంలో కమల్ హాసన్ ది సుప్రీం యాస్కిన్ ని పాత్ర పోషించినందుకు విస్తృతంగా ప్రశంసలు అందుకుంది. అతని బహుముఖ ప్రజ్ఞ, అసమానమైన నటనా చాతుర్యానికి పేరుగాంచిన కమల్ హాసన్ నటన రూపాన్ని ప్రేక్షకులు అలాగే విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కల్కిలో గెస్ట్ రోల్ చిత్రమైన కమల్ హాసన్ యొక్క సీక్వెల్ కోసం నిరీక్షణను మరింత పెంచింది. కల్కి సినిమాలో నటుడి నిబద్ధతకు కమల్ మరొక నిదర్శనం. అతను ఏ పాత్రను పోషించినా భారతదేశం నిస్సందేహంగా ప్రపంచంలోని అత్యుత్తమ నటులలో ఒకరిగా అతని కీర్తిని మరింత సుస్థిరం చేస్తుంది. సీక్వెల్ కోసం అంచనాలు పెరగడంతో ప్రేక్షకులు కమల్ హాసన్ పాత్ర యొక్క చిక్కులను లోతుగా పరిశోధించాలని ఆశించవచ్చు. పార్ట్ 2లో యాస్కిన్ యొక్క సమస్యాత్మక వ్యక్తిని మరింత అన్వేషించడానికి హామీ ఇస్తుంది. అతని గురించి మరింత వెల్లడిస్తుంది. ఇప్పటికే అభిమానుల ఊహలను ఆకర్షించిన కథాంశానికి కొత్త కోణాలను ఆవిష్కరిస్తోంది కమల్ హాసన్ పాత్ర. ఈ రోజుల్లో ఇండియన్ సినిమాల్లో కూడా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే టెక్నాలజీ ఉంటుంది. అలా అడ్వాన్స్ టెక్నాలజీతో తెరకెక్కిన చిత్రమే కల్కి. ఇందులోని విజువల్స్ చూసి ఇది హాలీవుడ్ రేంజ్ సినిమా అని, టాలీవుడ్ లో ఇప్పటివరకు ఇలాంటి మూవీ రాలేదని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఇక ఇందులో ప్రతి పాత్రకు సంబంధించిన మేకోవర్ కూడా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. అందులో కమల్ హాసన్ క్యారెక్టర్ డిజైన్ కూడా ఒకటి. తాజాగా యూఏకి చెందిన అజయ్ శ్రీకుమార్ అనే లీడ్ డిజైనర్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో కల్కిలో కమల్ హాసన్ లుక్ ఇదేనంటూ ప్రచారం జరుగుతోంది. కల్కికి అలాంటి అవుట్పుట్ తీసుకుని రావడానికి కోసం చాలా మంది యంగ్ టాలెంట్ ను రంగంలోకి దించాడు నాగశ్విన్. ప్రతి ఫీల్డ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవారితో పాటు ఫ్రెషర్స్ ని కూడా పనిలో పెట్టాడు. ప్రతి పాత్ర డిజైనింగ్ కోసం కూడా అలాంటి ఒక టీం పనిచేసింది. ఇకపోతే కల్కిలో నటీనటుల మేకప్, క్యారెక్టర్ డిజైనింగ్ చాలా బావుందని కూడా ఆడియన్స్ గమనించారు. ముఖ్యంగా సుప్రీం యాస్కిన్ గా కమల్ హాసన్ ను చూడటానికి చాలా భయంకరంగా ఉండాలి. అందుకే తన మేకోవర్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది టీం. కానీ సినిమాలో ప్రేక్షకులు చూసింది యాస్కిన్ కి. డిజైనర్ ముందుగా డిజైన్ చేసిన క్యారెక్టర్ కు చాలా తేడా ఉంది. కల్కిలో యాస్కిన్ పాత్రకు కావలసిన డిజైనింగ్ ను అజయ్ శ్రీకుమార్ అనే డిజైనర్ తో కలిసి రెడీ చేసింది తన టీం. సినిమాలో చూసింది కాకుండా ముందుగా ఈ పాత్ర కోసం వేరే విధంగా డిజైనింగ్ జరిగిందని, కానీ అది రిజెక్ట్ అయిందని తాజాగా బయటపెట్టాడు అజయ్ శ్రీకుమార్. ఆ రిజెక్ట్ అయిన డిజైన్ ను తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. తను కొత్తవాడైనా కూడా తనకు ఈ అవకాశం ఇచ్చిన నాగశ్విన్, కమల్ హాసన్ కు థ్యాంక్స్ చెప్పుకున్నాడు. ఇక రిజెక్ట్ అయిన ఈ క్యారెక్టర్ డిజైనింగ్ చేసిన నెటిజన్లు సైతం ఇది కూడా బాగానే ఉందంటూ ప్రశంసిస్తున్నారు. మరికొందరైతే పూర్తిగా మ్యాటర్ చదవకుండా కల్కి సీక్వెల్లో సుప్రీం యాస్కిన్ లుక్ ఇదేనంటూ ప్రచారం చేస్తున్నారు.